రికగ్నిషన్ కంటే లైక్ పీక్స్ లో ఉన్న తర్వాత స్టేట్ లో అయినా తెలుస్తుంది దట్ వీఆర్ ఎ ప్లేయర్ ఫ్రమ్ స్టేట్ అని చెప్పి. ఇప్పుడు జ్యోతి సురేఖ అక్క, ధీరజ్ అన్న, ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ఎలీట్ ప్లేయర్స్. బట్ వాళ్ళకంటే మేము మంచిగా ఆడతాం. లైక్ వాళ్ళు దే ఆర్ ఆన్ ద పీక్ అండ్ దే నో యూ. లైక్ మీకు వాళ్ళు తెలుసు వీళ్ళు ఇట్లా ఆడతారు, వీళ్ళు మంచి ప్లేయర్స్ మా దగ్గర నుంచి. బట్ నవ్ డేస్ యూ గైస్ ఆర్ లుకింగ్ ఫర్ అస్ ఆల్సో దట్ వీళ్ళు కూడా ఉన్నారు. ఓకే, జూనియర్ అట్లీస్ట్ యాక్చువల్లీ నీడ్ దట్ పుష్ ఫ్రమ్ బిహైండ్ కదా. They need greater support. So the idea is how do we create that ecosystem? So I'm trying to bring all the institutions like Jindals, like Reliance, ఎవరైతే ఉన్నారో ఇండియాలో టాప్ ఫ్యామిలీస్ who really want to support sports in a very big way. ఇప్పుడు ఐ ప్రాక్టీస్ ఇట్ టాటా జంక్షన్పూర్ లో అండ్ ఐ గెస్ మా ఎండి అనుకుంటా ఆయన హీ నోస్ హీ సంథింగ్ ఇన్ ఆశ్రయ ఇక్కడ స్టేట్ లో టాటాలో ఎండి ఆయన ఈ సంథింగ్ ఇన్ ఆర్ అసోసియేషన్. ఐ వాంట్ నో దట్. వచ్చారు కూడా. మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు? నేను జంక్షన్పూర్ లో చేస్తాను సార్. జంషెడ్పూర్ లో ఎందుకు? బికాస్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆర్ సంథింగ్. ఫెసిలిటీస్ ఆర్ రన్ బై హోమ్. అక్కడ టాటా. So they have been funding this, sir? Yeah, they are my sponsors. Oh, they are sponsors. I represent state, okay, but they are my sponsors. Ippudu OGQ and Reliance veelu kuda they are looking for me and with the team. Whatever it is sponsors untene it will happen in our state. Yeah. No, across sports. Even in badminton. It's not only about archery, sir, but if you see in athletics there are so many events, sir. ఇక్కడ వచ్చేసరికి పీపుల్ ఎంతమంది ఉన్నారు, ఎన్నో ఈవెంట్స్ ఉన్నాయి. ఒక్క ఈవెంట్ ఒక్కళ్ళని కూడా ఇక్కడ లేరు సార్ యాక్చువల్ గా. అట్లా అనుకుంటే అథ్లెటిక్స్ లో వచ్చేసరికి అన్ని ఈవెంట్స్ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే అథ్లెటిక్స్ అనేది యాక్చువల్ గా జస్ట్ లైక్ వన్ రూమ్ అండ్ వన్ చిన్న ఎక్విప్మెంట్ ఉంటే చేసేది కాదు సార్. యూ నీడ్ ఎ గుడ్ జిమ్, గుడ్ స్పేస్, so much of no, not only space, gym, you need nutrition, food, diet. you have to sir, exactly, you need that. You need to track your diet, sleep, your diet, supplements. It is also, it's art and science together. అండ్ ఇప్పుడు నార్మల్ గా ఇంకోటి ఏంటంటే సార్, జూనియర్ అథ్లీట్స్ కి వచ్చేసరికి ఒక ఎలైట్ లెవెల్లో కొంచెం వచ్చేసారంటే సపోర్ట్ దొరుకుతుంది సార్. యాక్చువల్ గా దేర్ ఆర్ సో మెనీ వేస్. బట్ కొంతమందికి ఐడియా లేదు అట్లా అని. బట్ ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళిపోతున్నారు లేదా నేషనల్ మెడల్ కొడుతున్నారు అంటే వాళ్ళకి ఐడియా దొరుకుతుంది సార్. ఇలా సో మెనీ గో స్పోర్ట్స్, ఓజీక్యూ, నార్మల్ గా ఐఓసిఎల్ అండ్ కోల్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ జింక్, అట్లా చాలా పబ్లిక్ సెక్టార్స్ వచ్చేసరికి స్పోర్ట్స్ కి ఇట్లా మనకి హెల్ప్ చేస్తుంది సార్. బట్ నార్మల్ గా ఒక ఏజ్డ్ అథ్లీట్ కొంతమంది వచ్చేసరికి ఇప్పుడు నాలాగా చాలా స్ట్రగుల్ అంటే లేట్ గా నేను స్టార్ట్ చేస్తున్నాను సార్. అలా ఎంతో మంది ఉన్నారు. మనం వచ్చేసరికి నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసరికి నాకు 21 years అవుతుంది. బట్ అప్పుడు నా ప్యాషన్ ఏంటి అని నేను తెలుసుకొని దీని లోపలికి వచ్చి అచీవ్ చేయాలనేటప్పటికి నో సపోర్ట్, జీరో సపోర్ట్ సార్. అప్పుడు ఇంకెవ్వరు ఉండరు. మనం అచీవ్ చేసి ఒక జాబ్ లోకి నేను ఎక్కడానికి 25 years కరెక్ట్. మరి 25 years దాటిందంటే జాబ్స్ దొరకవు సెంట్రల్ గవర్నమెంట్ లో. ఇలా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి సార్. జూనియర్ అథ్లెట్స్ కి హెల్ప్ చేయాలి గ్రాస్ రూట్ లెవెల్. బట్ ఆల్సో ఒకవేళ టాలెంట్ ఉంటే ఏజ్ తో సంబంధం లేదు సార్. అచీవ్ చేయడానికి ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ వాళ్ళు తీసుకెళ్తుందంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నమాట. బట్ నార్మల్ గా చాలా వరకు ఆర్గనైజేషన్స్ అవి చెయ్యట్లేదు, ఇలాంటి ప్రైవేట్ బయట ఉన్న ఆర్గనైజేషన్. బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఏంటంటే మీరు ఇట్లా సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం నమ్మకం వచ్చింది. అండ్ నౌ ఐ వాజ్ ఇన్ టు సాయి. ఐ హ్యావ్ గాట్ ఎ రష్యన్ కోచ్ అనమాట. ఆయన ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్, ట్రిపుల్ జంప్ కోచ్. సో స్పెసిఫిక్ గా నేను ఇప్పుడు అలాంటి ఇన్ సాయి బెంగళూరు సార్. వాళ్ళు వచ్చేసరికి ఆయనకి ఫండ్ చేసి ఇంకా ట్రైనింగ్ ఇస్తారు అనమాట. అట్లా సో అలా ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ స్వాతి తినుంది సార్. తిని వచ్చేసరికి తినుకుని నాలాగా ఒక అథ్లీట్ యాక్చువల్ గా ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అనమాట స్టార్ట్ చేసింది. వైజాగ్ ఎక్కడమ్మా? అక్కడ చేసిన తర్వాత దీన్ని వచ్చారు. మీరు ఎట్లా వచ్చారు? అక్కడ నుంచి హైదరాబాద్ సార్. Actually, I started like it's very difficult when I started. My father passed away. Then I went to a children home, orphanage, and then orphanage everyone will have the same treatment. It's not like you'll get a good treatment and you'll be good or something like that. So I want to be something. So I am not good at studies. Not like I'll score 90% or 100% like that. I am an average student. But like what she said, annual days, and I used to participate in sports and all. Then people used to recognize me, and I was like, I want to do it. Then they supported me. And like most of them will not say it out, but when they say it out, definitely they're going to support it. So. And say it out in the Companies or athletes?
No, athletes. Athletes have to speak up. Not only athlete, any person. Like as a small kid, I was a kid that time. I don't know. I really don't know. Like people will be focusing on studies more and more. That time I'm like literally like an average student in school, and I still know what I want that time. I spoke it out for myself. They supported me, and then I completed my studies. Even though I'm trying to work it out like with their support and all, I didn't got much like track facilities or coach or any nutrition supportment like that. So somehow I completed with that small achievements only. I went to Gachibowli with Ramesh sir. I trained for 3 years. In Gachibowli. In Stadium lo na? Stadium. Sports City. అథ్లెటిక్స్ లో ఉన్న యాక్చువల్ అందరూ గచ్చిబౌలిలో ట్రైనింగ్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిన వాళ్ళే అవునా? even Gachibowli batch. విజయవాడ సార్ ఫస్ట్ విజయవాడ బేస్ విజయవాడ నుంచి No, you start in Vijayawada, but then it's like a finishing is in Gachibowli. Yeah? నెక్స్ట్ స్టెప్ గచ్చిబౌలి Next step Gachibowli. Yeah? నెక్స్ట్ స్టెప్ సాయి త్రివేంద్రం సంథింగ్ బెంగళూరు అండ్ ఆల్ సార్ సిద్ధార్థ స్కూల్లో సార్ ట్రైనింగ్ నేను తిను అండ్ అనుష మేము ముగ్గురు ఒకే కోచ్ దగ్గర Is it? లాస్ట్ టార్గెట్ కూడా పెట్టారు ఫ్రమ్ 2 years I guess. అది ఏ యూనివర్సిటీలోనూ లేదు. వి ఆల్వేస్ థింక్ అసలు టార్గెట్ ఉంటే బాగుంటుంది, ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, 10 రోజులు ఇంట్లో ఉండాలి వచ్చి అని చెప్పి. So, బయట స్టేట్స్ తిరిగాను సార్, విల్ బీ హ్యావింగ్ దట్ ఎక్స్పెక్టేషన్స్ కదా. కమ్ బ్యాక్ టు హోమ్, Yeah, of course. ఎయిర్ అండ్ ఫీల్ ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా చాలా బాగుంది సార్. అప్పట్లో తన్విక్ ఉన్నప్పుడు ఫారెన్ కోచెస్ తో ఇక్కడ పెట్టారు కదా సార్, గుంటూరులో ఏఎన్యూ సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టారు సార్ ఫారెన్ కోచెస్ తోటి ముందు. See, that's the problem, right? So, worry ఏంటమ్మా, we have a very weird problem. A little about politics. Right? I'm not here to criticize any government, but the problem what I notice is continuity ఉండట్లేదు. So, policy continuity ఉండదు. Biggest problem is predictability of policy ఉంటే మనకి ఈజీ అవుతుంది లైఫ్. సో అందుకే నేను ఆలోచించేది ఏంటంటే అసలు గవర్నమెంట్ షుడ్ బి అన్ ఎనేబులర్. సో గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది? ఐ కెన్ గివ్ ల్యాండ్, ఐ కెన్ బిల్డ్ స్పోర్ట్స్ ఎకో సిస్టమ్, దెన్ ఐ షుడ్ గివ్ ఇట్ ఆఫ్ టు ఓఎన్ఎం, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ గివ్ ఇట్ టు అ గుడ్ పార్ట్నర్ లైక్ అ JSW ఆర్ లైక్ రిలయన్స్. అండ్ సపోజ్ యూ రన్ ఇట్, యూ మేనేజ్ ఇట్, గవర్నమెంట్ హెస్ నో రోల్ నౌ. అప్పుడు ఏమవుతుందంటే మేము మారుతాం. టుడే ఐఎమ్ దేర్, టుమారో ఐ మే నాట్ బి దేర్, రైట్? హూ నోస్, ఐ మైట్ గెట్ హిట్ బై బస్ ఫర్ ఆల్ యూ నో. బట్ ద పాయింట్ ఇస్ దట్ ఇన్స్టిట్యూషన్ షుడ్ రన్. సో స్పోర్ట్స్లో ఐ ఫీల్ దట్ ఇంపార్టెన్స్. యూఎస్ చూస్తే ఇట్ ఈస్ ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ దట్ రన్. ఇట్స్ కాల్డ్ IMG కదా, యూఎస్ అంతా ఇట్స్ IMG రన్. ఇట్స్ అ ప్రీమియర్ స్పోర్టింగ్ ఎకో సిస్టమ్. దే డూ golf, they do swimming, they do everything possible under the roof. Like if you go to Australia, and the person who was showing me was an Olympian gold medalist. The person like she was showing all the gyms, the nutrition program and all. It was like a big aha moment, right? I mean, Olympian gold, ఎంత హంబల్గా మేడ్ చేస్తాం, అది చేస్తాం, ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మేము షాక్ అయ్యాం. ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్. సో అట్లా అన్బిలీవబుల్ వాట్ దే హవ్ డన్. సో వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తారు, ఏం చేస్తారు, కానీ స్పోర్ట్స్ మెన్ పెట్టేసారు వద్దాం. అండ్ ద బ్యూటీస్ మీరు అన్నట్టు కరికులం కూడా దే ట్యూన్ ఇట్ ఫర్ ద అథ్లీట్. సో ఓకే, యు ఆర్ హెడింగ్ టు కామన్వెల్త్, యువర్ ఎగ్జామ్స్ అదే, లైక్ డోంట్ వరీ, వచ్చిందా అది కానీ రైట్. సో SRM డస్ దట్. సో అట్లా SRM, ఓ నైస్. నలందలో చదివాడు 12th దాకా. అయితే నలంద ఆల్సో సపోర్టెడ్ మీ వెరీ వెల్. 11th 12th అసలు నేను కాలేజ్కి వెళ్ళలేదు. ఐ వాజ్ ఇన్ జంషెడ్పూర్. అయితే బోర్డ్స్ ఒక్కటే రాసాను, అయిపోయింది. చాలా గట్టిగా కాదా? ఈవెన్ మై పేరెంట్స్ టోల్డ్ మీ అంతే. మా మమ్మీ AGP హైకోర్టులో, మా బాబు AGP హైకోర్టులో. ఓ AGPనా? ఈవెన్ ఆమె కూడా షీ వాస్ లైక్ గట్టెక్కితే చాలే ఏముంటుంది. Glad. It's very rare to have parents who will say that. ఈవెన్ మై డాడ్ అంటే రాదు. ఎట్లా అంటే మేము రోజు వేడు ప్రాపర్ సమ్మర్ క్యాంప్స్కి వచ్చినప్పుడు నేను అన్ని స్పోర్ట్స్ ట్రై చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. అండ్ ఐ లవ్ యాక్చువల్లీ. అయితే లాక్డౌన్లో 2 years నేను రోజు ఏడిపోయాను. లైక్ నన్ను విజయవాడ తీసుకెళ్ళి